Batukama celebrations in New Jersey. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై రామ్నిక. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తుంటే మా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అస్ అండ్ సపోర్ట్ అస్. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మరిన్ని న్యూ వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బతుకమ్మ సెలబ్రేషన్స్ అనమాట. న్యూ జెర్సీలో మా ఇంటి దగ్గర ఒక ఈవెంట్ జరుగుతుంది. టీటీఏ వాళ్ళు కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు సండే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి 11 to 4 PM. మేమైతే వెళ్తున్నాము. మాతో పాటు మీకు కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ చూపిస్తాను ఈ వీడియోలో. లెట్స్ గో. ఇదే గాయ్స్ ఈవెంట్ వచ్చేసి టీటీఏ వాళ్ళు కండక్ట్ చేసింది. మనం ఈవెంట్కి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ అందరూ పార్టిసిపెంట్స్ కొంతమంది అయితే బతుకమ్మ తీసుకొచ్చారు చేసి ఇంట్లో. సో కొంతమంది అయితే తీసుకొని రాలేదు. అలా నేనైతే బతుకమ్మ ఏం తీసుకొని వెళ్ళలేదు. సో నాకు ఇది ఫస్ట్ టైం బతుకమ్మ ఈవెంట్ అనమాట. నాకు ఏమీ తెలియదు. సో నేను అలా అయితే అటెండ్ అయ్యాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెంట్ అయితే బాగా ఆర్గనైజ్ చేశారు. లైక్ వావ్ అనిపించింది ఎంటర్ అవ్వగానే ఆ వైబ్ నాకు. అండ్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ పెద్ద బతుకమ్మను అయితే పెట్టారు. అండ్ పార్టిసిపెంట్స్ అందరూ చిన్న చిన్న బతుకమ్మలు తెచ్చి వాళ్ళ చేసి అయితే అక్కడ పెట్టారు. అందరూ దండం పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా అక్కడ ఆవిడ నాకు తెలీదు, తను వన్ ఆఫ్ ద ఈవెంట్ ఆర్గనైజర్ అనుకుంటాను. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ రోజ్ పెటల్స్ ఇచ్చి తను దేవుడికి అయితే దండం పెట్టుకోమని చెప్తుంది. సో నేను కూడా అలా ఇస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేనైతే ఫస్ట్ టైము నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. సో ఇంకా దేవుడికైతే సమర్పించి దండం అయితే పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇదంతా క్యాప్చర్ చేసింది అయితే రామ్ దూరం నుంచి పాపం. ఇంకా అండ్ దెన్ నేనైతే ఇలా ఇంకా దగ్గర నుంచి అయితే వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామని. ఇది ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ కదా బతుకమ్మ అంటే. చాలా బాగా అరేంజ్ చేశారు గైస్. చాలా బాగుంది అసలు. లైఫ్ ఇస్ట్ అనమాట. సో ఇలా చూపిస్తున్నాను కదా. ఇట్లా బతుకమ్మను అలా అయితే పెట్టారు. అండ్ చూసారు కదా గాయస్, సింగింగ్, డాన్సింగ్, ఇంకా షాపింగ్ అన్ని ఈవెంట్లు అయితే అన్నీ ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. పెయిడ్ అనమాట కాకపోతే. బట్ స్టిల్ ఈవెంట్ అయితే బాగా ఆర్గనైజ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది గాయస్. అండ్ గైస్ సింగింగ్, డాన్సింగ్ ఈవెంట్స్ అయిన తర్వాత బతుకమ్మ అయితే ఆడిపించారు. అండ్ సింగర్ రేలారే ఫోక్ సింగర్ విన్నర్ అయితే శాలిని గారు వచ్చారు. సో అమ్మ పాట పాడుతూ వాళ్ళ బతుకమ్మ అయితే ఆడిచ్చారు. నేను కొంచెం ఫర్దర్ వీడియోలో అయితే తను ఆడిచ్చింది యాడ్ చేశాను. ఇక్కడైతే వీడియో అయితే మ్యూట్ చేశాను, సారీ ఆడియో, సో దట్ ఓన్లీ నా వాయిస్ వినిపిస్తుంది. బతుకమ్మ అయితే ఆడాను గైస్. నేనైతే లైఫ్లో ఇది ఫస్ట్ టైము. నాకైతే తెలీదు అసలు బతుకమ్మ గురించి. ఏమన్నా తప్పులుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ బతుకమ్మ అయితే ఆడాను. ఎవరు తెలియదు గైస్. అందరితో కలిసి అలా అయితే ఆడాను. కొంచెం హ్యాపీ అనిపించింది, కొంచెం నర్వస్ కూడా. బట్ ఐ ఫీల్ హ్యాపీ. నాకైతే ఫస్ట్ టైం ఇది. బట్
ఈ ఈవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వెరీ గుడ్ అనిపించింది. అండ్ ఇక్కడ ఇండియన్ ట్రెడిషన్స్, తెలుగు ట్రెడిషన్స్ అవి చాలా బాగా ఫాలో అవుతారు గైస్ యుఎస్లో. సో అది వన్ థింగ్ ఐ ఫీల్ మోర్ హ్యాపీ అనమాట. సో అలాగా బతుకమ్మ అయితే ఒక 2 to 3 రౌండ్స్ ఆర్ 4 to 5 రౌండ్స్ అయితే ఆడాను నేను. ఇంకా తర్వాత రామ్ని ఎత్తుక్కొని ఇంకా రామ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా అలా ఇంటికి వెళ్దాము అని అనుకుంటూ ఉన్నాము. మొత్తం అయితే ఎంజాయ్ చేసాం కదా ఇంకా ఈవెంట్, ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటే ఇంకప్పుడు నాకు చైత్రతార కనిపించారు. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు బట్ చైత్రతారని మీట్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ. లాస్ట్ టైం నేను చైత్రతారని కలిసినప్పుడు మీరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు హైఫై విత్ చైత్రతార వీడియో. అండ్ ఈసారి అయితే బాగా ఎంజాయ్ చేశాను చైత్రతారతో. బట్ క్రౌడ్ 100+ పార్టిసిపెంట్స్ వచ్చారు గైస్. సో చాలామంది చైత్రతారని అయితే గుర్తుపట్టి దగ్గరకు వచ్చి చాలా బాగా అందరు ఫోటోలు దిగటం, మాట్లాడటం అలా చేశారు. సో చైత్రతార ఈజ్ లైక్ నిద్ర టైం అనుకుంటా, ఆఫ్టర్నూన్. సో చాలా డల్గా టైర్డ్గా ఉన్నారు, నిద్ర వస్తున్నట్టు. బట్ అక్క అన్న అయితే అసలు ఫుల్ అక్క అన్న అయితే బాగా కలిసిపోయి బాగా మాట్లాడారు గైస్ అందరితో, బాగా పేషెన్స్గా. చాలా బాగా అనిపించింది నాకైతే. నేనైతే చైత్రతార పక్కనే ఉన్నాను. అందరూ నేను వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా అనుకున్నారు. బట్ స్టిల్ నేను చైత్రతారతో బాగా టైం స్పెండ్ చేశాను. ఇవన్నీ మూమెంట్స్ దగ్గరుండి క్యాప్చర్ చేసింది రామ్ అనమాట. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రామ్. అండ్ ఇంకా తర్వాత ఇక్కడ చైత్రతార అయితే మమ్మీ చెప్తే ఇంకప్పుడు ఫైనల్లీ చైత్ర అయితే హ్యాండ్ ఇచ్చింది. ఇంకిద్దరం కలిసి కొంచెం అలా బతుకమ్మ ఆడదామా అని చెప్పేసి అలా ఇంకా మధ్యలో అందరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా బతుకమ్మ అయితే కొంచెం ఒక 2 to 3 రౌండ్స్ కాదు, జస్ట్ అలా స్టెప్స్ అనుకోవచ్చు, అలా ఆడాము. అందిన తర్వాత చైత్రతారని మీట్ అవడానికి అందరూ వస్తే ఇంకా బిజీ అయిపోయాం. అండ్ చైత్రతార కూడా ఇంకా అని చెప్పేసి పక్కకి వెళ్దామని అడుగుతూ ఉన్నారు అక్కని. సో ఇంకా పక్కకి వెళ్ళి కూర్చొని ఇంకా సరదాగా అలా అయితే టైం స్పెండ్ చేసాము. అక్కతో మాట్లాడుతూ ఉన్నాను. ఫైనల్ చైత్ర అయితే హైఫై ఇచ్చింది నాకు. అండ్ దెన్ అక్క కోసం వెతుకుతుంటే ఇంకా అక్కడైతే ఉన్నారు. సో ఇంకా అలా చెప్పి వెళ్ళి కూర్చొని అయితే బాగా మాట్లాడుకున్నాము. ఐ ఫీల్ సో హ్యాపీ. అక్క అయితే చాలా బాగా మాట్లాడారు, మంచి రిసీవ్ చేసుకున్నారు. అండ్ చైత్రతారతో అలా అయితే టైం అయితే స్పెండ్ చేశాను నేను. అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, చాలామంది యూట్యూబర్స్, కాంటెంట్ క్రియేటర్స్ అందరూ వచ్చారు గైస్. అందరిని అయితే చూసాము, హ్యాపీ. అండ్ దెన్ గెస్ట్ వచ్చేసి రోజా రమణి గారు, యాక్ట్రెస్. ఆమెనైతే వచ్చారు. మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది, హీరో తరుణ్ వాళ్ళ మదర్. తిను కూడా వన్ ఆఫ్ ద గుడ్ యాక్ట్రెస్ అనమాట. అండ్ దెన్ తినైతే నేను తనకు యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, కాంటెంట్ క్రియేటర్. సో ఇంకా తనైతే కలిసాను గైస్. తను కాంటెంట్ క్రియేటర్ అనమాట. నేను తనని ఫాలో అవుతూ ఉంటాను. సో తనని కూడా కలిసాను. ఐ ఫీల్ సో హ్యాపీ. దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే అసలు ఎంత బాగా మాట్లాడిందంటే ఐ ఫీల్ సో హ్యాపీ. నేను తన సబ్స్క్రైబ్ అనమాట. తను మంచి కాంటెంట్ క్రియేటర్. తన ఛానల్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు చూసి ప్లీజ్ డూ సపోర్ట్ హర్. అండ్ దెన్ ఇంకా తను అయితే బతుకమ్మ చేసి తీసుకొచ్చారు. ఇంకా 2 అయితే తెచ్చారు. సో ఇంకా తను నాకు చెప్పింది నువ్వు అది తీసుకో అని చెప్పేసి, ఇంకా మేమిద్దరం అయితే కలిసి ఇంకా బతుకమ్మ లాస్ట్లో నీళ్ళల్లో పెట్టి పూజిస్తాం కదా, అలాగా తను చెప్తేనే తెలిసింది. ఇంకా అలాగా ఇద్దరం కలిసి అలా చేసాము. ఇంకిద్దరం కలిసి అలా మాట్లాడుకున్నాము. చాలా హ్యాపీ అనమాట. ఆ రోజైతే చాలా బ్యూటిఫుల్గా ఎండ్ అయింది. తను నేనైతే ఇంక ఐ గాట్ వన్ న్యూ ఫ్రెండ్ అనమాట. షీఈ్ వెరీ నైస్. అండ్ అలా అయితే గడిచింది గాయస్ మా బతుకమ్మ ఈవెంట్. అందరికీ హ్యాపీ బతుకమ్మ గాయస్. ఇంక ఇలా అయితే డే ఎండ్ అయింది గాయస్ ఆ రోజు బతుకమ్మ ఈవెంట్లో. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. థ్యాంక్ యూ.